Hello all and welcome to the Modern Teacher. Welcome to Daily Dose of English Vocabulary. So from today on it is not just English vocabulary. ఇవాళ నుంచి మనం ఇంగ్లీష్ vocabularyతో పాటు ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ యూ పీపుల్ ఆస్క్డ్ ఇన్ కామెంట్ సెక్షన్ అండ్ జస్ట్ లైక్ ఐ టోల్డ్ యూ బిఫోర్, మీరు కామెంట్ సెక్షన్లో ఏం అడిగితే అవన్నీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఫ్రమ్ టుడే ఆన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ అండ్ మనకి ఎర్రర్స్ అండ్ ఎర్రర్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్ ఎగ్జామ్స్లో. సో వాటికి బాగా యూజ్ అయ్యేలాగా ఈ వీడియోస్ని డిజైన్ చేస్తున్నాను. So but before that, if you're new to the channel and if you haven't subscribed, please do subscribe. And yesterday I released an important video, a very very important video related to legal terminology. So last few exams, ఏపీ హైకోర్ట్ అవనివ్వండి, లేకపోతే తెలంగాణ కోర్ట్ ఎగ్జామ్స్ కానీ అండ్ ఈవెన్ సుప్రీం కోర్ట్ ఎగ్జామ్స్లో కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ లీగల్ టెర్మినాలజీస్ అడుగుతున్నారు. అండ్ ఐ మేడ్ ఎ వీడియో ఆఫ్ మోర్ దాన్ 50+ లీగల్ టర్మ్స్. సో దాట్ వీడియో ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో మీరు ఇప్పటివరకు చూడనట్టయితే వన్స్ గో అండ్ వాచ్ దట్ వీడియో అండ్ ట్రై టు మేక్ ఎ నోట్స్. And even I uploaded that notes. I'm going to upload that notes in our Telegram channel so that will be beneficial for you. So without any ado, let us start our video. The first word is prescient. What is this prescient? Prescient ante దూరదృష్టి, cautious, careful, farsighted, visionary. సో విజనరీ పర్సన్ అని అనొచ్చు అనమాట ప్రిసియంట్, దూరదృష్టి కలిగిన వాడు. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్ ఫర్ దిస్? మయోపిక్ అండ్ కేర్లెస్. మయోపిక్ అంటే షార్ట్ సైటెడ్నెస్, రైట్? మీరు సైన్స్ చదువుకున్నట్టయితే మనకి మయోపియా అని చెప్పి ఒక కండిషన్ ఉంటుంది, ఒక మెడికల్ కండిషన్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ మయోపిక్ or షార్ట్ సైటెడ్, అంటే దూరంవి కనిపించవు చూసారా. సో దాన్ని మయోపిక్ కండిషన్ అంటారనమాట. కేర్లెస్. సో దీస్ టూ ఆర్ యాంటనిమ్స్ ఫర్ ది వర్డ్ ప్రెసియంట్. And the second word is vigilante. Vigilante అంటే నెమెసిస్, పనిషర్, స్కోర్చ్, చాస్టైజర్. సో దీన్ని బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ వేస్లో కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పు చేసిన వాళ్ళని చంపేసే వాళ్ళని లేదా శిక్షించే వాళ్ళని విజిలాంటీ అంటారనమాట. ఓకే, ఏదైనా ఒక తప్పు జరుగుతోంది అని అంటే ఆ తప్పుని ఎదిరించే వాళ్ళని విజిలాంటీ అంటారు. కొన్నిసార్లు ఇది ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వరకు వెళ్తుందన్నమాట. ఓకే, సో దట్స్ వై దిస్ ఇస్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. సో నెమెసిస్, పనిషర్, స్కోర్చ్, చస్టైజర్. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్ ఫర్ దిస్? రిడీమర్, విండికేటర్. అంటే వీళ్ళు తప్పు చేసే వాళ్ళని తప్పు చేసే వాళ్ళకి యూజ్ చేసే పదాలు అన్నమాట ఇది రిడీమర్ అండ్ విండికేటర్ అనేది. ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించే వాళ్ళని విజిలాంటీ అంటారు. సో దీస్ టూ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ వర్డ్స్. అండ్ ది థర్డ్ వర్డ్ ఈజ్ యానిమోసిటీ. యానిమోసిటీ అంటే శత్రుత్వం, హాస్టిలిటీ, గ్రడ్జ్, ర్యాన్కర్, మెలైస్. సో దీస్ ఆర్ సినానిమ్స్ ఫర్ ది వర్డ్ యానిమోసిటీ. యానిమోసిటీ అంటే శత్రుత్వం. అండ్ వాట్ ఆర్ ద సినానిమ్స్? ఎమిటింగ్, కార్డియాలిటీ, హాస్పిటాలిటీ. సో హాస్పిటాలిటీ, హాస్పిటల్ రెండు ఒకటి కాదు. హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం. ఓకే, ఆతిథ్యం. సో కార్డియాలిటీ, హాస్పిటాలిటీ, యామిటీ. యామిటీ అని చెప్పి ఒక యూనివర్సిటీ ఉంది చూసారా, అంటే ఏంటి? సంథింగ్ కార్డియల్ అని అర్థం అనమాట. ఓకే, మిత్రుడు అని అర్థం. అండ్ ద ఫోర్త్ వర్డ్ ఈజ్ ఇండస్ట్రియస్. ఇండస్ట్రియస్ అంటే శ్రమజీవులు, ఎక్కువగా కష్టపడే వాళ్ళని ఇండస్ట్రియస్ అని అంటాం. ఓకే, హార్డ్ వర్కింగ్, assiduous, laborers. Hardworking, assiduous, laborers. And what are the antonyms for this? Unemployed, idle, latent. సో సమయ రైనాది ఒక షో ఉండేది, యూట్యూబ్లో రిలీజ్ అయ్యేది, ఇండియా గాట్ లేటెంట్ అని. అంటే ఏంటి? ఏం పని చేయని వాళ్ళు అనమాట. ఇండియా గాట్ టాలెంట్ లాగా ఇండియా గాట్ లేటెంట్. అండ్ లేటర్ ఆన్ డ్యూ టు డిఫరెంట్ కాంట్రవర్సీస్ దట్ షో వాస్ క్యాన్సల్డ్, రైట్? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ సినోనిమ్స్ ఫ్రమ్ ది హిందూ న్యూస్ పేపర్. అండ్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఎన్ homework for you. Find the synonyms and antonyms for the word abstain. Abstain అనే పదానికి synonyms and antonyms ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి, రైట్? అండ్ యాజ్ ఆల్వేస్ నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను, ఎవ్రీ డే ఐఎమ్ కమింగ్ అప్ విత్ దిస్ డైలీ కరెంట్ అఫేర్స్ అండ్ దీస్ కరెంట్ అఫేర్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో కొన్నిసార్లు 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. నేను హిందూ న్యూస్ పేపర్ అండ్ పిఐబి లాంటి ఇంపార్టెంట్ అండ్ అథెంటికేట్ రిసోర్సెస్ నుంచి ఈ కరెంట్ అఫేర్స్ కంపైల్ చేస్తున్నాను. సో ఫర్ షూర్ మీకు నాట్ జస్ట్ స్టాటిక్ అండ్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి ఉంటాయి అనమాట ఈ కరెంట్ అఫేర్స్ వీడియోస్లో. సో for sure, just like how you are watching these English vocabulary videos, alage current affairs videos kuda same kind of love chupinchandi. Now let us move to the next segment,
వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, పీవైక్యూస్, ఫోబియా ఆర్ మేనియా. సో దీస్ ఆర్ నాట్ పీవైక్యూస్ యాక్చువల్గా, ఇవి కొన్ని ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఓకే, సో యాక్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ హై ప్లేసెస్. ఎత్తైన ప్రదేశాల వల్ల భయం ఉందనుకోండి, కొంతమందికి టాప్ ఫ్లోర్స్ ఆఫ్ బిల్డింగ్స్కి వెళ్ళినప్పుడు భయం వస్తుంది. సో వాటిల్ని యాక్రోఫోబియా అంటారు, ఆ భయాన్ని యాక్రోఫోబియా అంటారు. అగోరోఫోబియా అంటే అఖండ సినిమాలో అగోరాలు అంటారు, ఆ టైప్లో కాదనమాట. సో అగోరోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్ ఆర్ ఓపెన్ ప్లేసెస్. సో ఓపెన్ ప్లేసెస్ ఆర్ పబ్లిక్ ప్లేసెస్లో కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, ఎక్కువ మంది నుంచి జనాలను చూసినా కానీ ఎక్కువ మంది జనాలతో, దట్ ఈస్ క్లాస్ట్రోఫోబియా. పబ్లిక్ ఎక్కువ ఓపెన్ ప్లేసెస్ని చూస్తే, క్రౌడ్ని ఎక్కువ చూస్తే అప్పుడు వచ్చే ఫియర్ని అగోరోఫోబియా అంటారు. దెన్ వీ హ్యావ్ బ్యాథోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ డెప్త్స్. సో రిమెంబర్ దిస్ థింగ్, బ్యాథో అని ఎక్కడైనా వచ్చింది అని అంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు డెప్త్, రైట్, లోతు. కొంతమందికి సముద్రంలో కానీ లేకపోతే నార్మల్ స్విమ్మింగ్ పూల్స్లో దిగాలన్నా కానీ భయం ఉంటుంది. ఎందుకు? ఫియర్ ఆఫ్ నాట్ జస్ట్ వాటర్ వల్ల భయం కాదు, వాళ్ళకి ఎంత లోతు ఉంటుందో అని భయం, మునిగిపోతామనేమో భయం. సో దాన్ని ఫియర్ ఆఫ్ డెప్త్స్ అంటారు. దెన్ వీ హ్యావ్ సైనోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ డాగ్స్. ఓకే, సైనోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ డాగ్స్. అండ్ అలాగే మగవాళ్ళ మీద భయం ఉందనుకోండి, మగవాళ్ళంటే భయం ఉందనుకోండి, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఆండ్రోఫోబియా. ఫియర్ ఆఫ్ మెన్ని ఆండ్రోఫోబియా అంటారు. అలాగే ఫియర్ ఆఫ్ విమెన్ అయితే గైనోఫోబియా అండ్ ఫియర్ ఆఫ్ మెన్ అయితే ఆండ్రోఫోబియా. అగైన్ ఆండ్రో అని ఎక్కడైనా వచ్చిందంటే సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు మెన్ ఆర్ మ్యాన్. గైన్ ఆర్ GYN ఆర్ GYNO GINAE ఇలా ఏ పదం వచ్చినా కానీ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు విమెన్. మనం లాస్ట్ టైం కూడా ఈ డిప్సోమ్నియా అనే వర్డ్ డిస్కస్ చేసుకున్నాం. ఇట్ ఈస్ ఎ మార్బిడ్ కంపల్షన్ ఆఫ్ డ్రింకింగ్. ఓకే, సో తాగిన తర్వాత, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్లోకి వెళ్తారు కదా, దాన్ని డిప్సోమేనియా అంటారు. ఓకే, నెక్స్ట్ లోగోమేనియా అంటే అబ్నార్మల్ టాకిటివ్నెస్. అంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ లైక్ రెగ్యులర్ టాకిటివ్నెస్, ఎక్కువగా మాట్లాడడం లోగోమేనియా కాదు. ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడతారు కొంతమంది. ఇట్ ఈజ్ ఏ మెంటల్ డిసార్డర్. కొంతమంది పిచ్చి వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. సో దాన్ని లోగోమేనియా అంటారు. ఇట్ ఈజ్ అన్ అబ్నార్మల్ కండిషన్ ఆఫ్ టాకింగ్. నెక్స్ట్ నైక్టోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ డార్క్నెస్. సో NYCT వచ్చిన NOUCT వచ్చిన నాక్ట్ ఆర్ నైట్. సో దీస్ టూ వర్డ్స్ ఆర్ రిలేటెడ్ టు నైట్. Then we have something called xenophobia. Even in the past we discussed this word. Xenophobia అంటే fear of foreigners or aliens. Aliens అంటే బయట వాళ్ళు అని అర్థం. సో ఫారినర్స్ వేరే వాళ్ళ మీద మనకి వాళ్ళు వస్తే ఏమైపోతుందో అని చెప్పని అనుకున్నారు అనుకోండి, దాన్ని xenophobia అంటారు. సో రీసెంట్గా xenophobia కూడా ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్లో xenophobia పెరిగిందనమాట. సో వేరే కంట్రీ వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతున్నా, చదువుకోవడానికి వెళ్తున్నా కానీ వాళ్ళ మీద అటాక్స్ చేస్తున్నారు. What is the reason for that? The reason for that is this xenophobia. Okay. Now, we discussed this one word substitutions and synonyms and antonyms. Now, let us move to the grammar part. నేను మీకు ప్రామిస్ చేసిన గ్రామర్ పార్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో గ్రామర్ రూల్స్, అండ్ టుడే we are going to discuss about the usage of since and for. Since ఎప్పుడు యూజ్ చేయాలి, for ఎప్పుడు యూజ్ చేయాలి, ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి. సో ఫర్ షూర్ స్పాటింగ్ ఎర్రర్స్. సో వీ హ్యావ్ ఎ సెగ్మెంట్ కాల్డ్ స్పాటింగ్ ఎర్రర్స్. సో ఈ స్పాటింగ్ ఎర్రర్స్ మీద అట్లీస్ట్ ఒక 3 to 4 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అవుట్ ఆఫ్ 40లో. సో ఈ పర్టికులర్ దాంట్లో, ఈ సెగ్మెంట్లో మనం సిన్స్ అండ్ ఫర్ ఎలా యూజ్ చేయాలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ వీ కెన్ డిస్కస్ అబౌట్ ది అదర్ థింగ్స్ యాజ్ వెల్. ఓకే, దాన్ ఎప్పుడు యూజ్ చేయాలి, టు ఎప్పుడు యూజ్ చేయాలి, సో ఇలా డిఫరెంట్ వర్డ్స్ ఎప్పుడు యూజ్ చేయాలనే దాని మీద మనకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో ద ఫస్ట్ వన్ ఈజ్ సిన్స్. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైంని డిస్క్రైబ్ చేసేటప్పుడు మనం సిన్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. పాయింట్ ఆఫ్ టైం, ఏ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ టైం ఎలా ఉండాలి అంటే ఫ్రమ్ పాస్ట్ టు ప్రజెంట్. ఒక 2 డిఫరెంట్ టైం పీరియడ్స్ మధ్యలో ఉంది అని అనుకోండి, అండ్ దట్ ఈస్ సంథింగ్ పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకు ఉంది అని అంటే అప్పుడు మనం సిన్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. టైం ఫ్రమ్ పాస్ట్ టు ప్రజెంట్. ఎగ్జాంపుల్ ఎలాగా, సిన్స్ లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి నుంచి. ఓకే, నువ్వు ఎప్పటి నుంచి చదువుతున్నావు, నువ్వు ఎప్పటి నుంచి పడుకుని ఉన్నావు అంటే నేను నిన్న రాత్రి నుంచి ఇవాళ వరకు పడుకునే ఉన్నాను, ఇవాళ పొద్దున వరకు పడుకునే ఉన్నాను. నిన్న రాత్రి నుంచి ఎప్పటి వరకు, ఇవాళ పొద్దున వరకు, లేదా నువ్వు నన్ను లేపే వరకు.
ఇక్కడ మనం 2 డిఫరెంట్ టైం పీరియడ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో దీనిని ఇలాంటి టైంలో మనం సిన్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఆర్ సిన్స్ 12 o'clock, సిన్స్ 12 o'clock. నువ్వు ఎప్పటి నుంచి తినడం స్టార్ట్ చేసావు? నేను 12 నుంచి తినడం స్టార్ట్ చేశాను. సిన్స్ 12 o'clock. ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్ సిన్స్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ నుంచి నేను అతన్ని కలవలేదు. ఇది తెలుగులో మీనింగ్ దీనికి. లాస్ట్ ఇయర్ నుంచి నేను అతన్ని కలవలేదు. ఎప్పటి నుంచి కలవలేదు? లాస్ట్ ఇయర్ నుంచి. ఏమో ఇప్పుడు కలిసావో కలవలేదు అన్న విషయం పక్కకు పెడితే లాస్ట్ ఇయర్ అనే ఒక పాయింట్ నుంచి ఇప్పటి వరకు నువ్వు కలవలేదన్నమాట. సో ఇలాంటి టైంలో ఏం చేస్తాం మనం? సిన్స్ యూజ్ చేస్తాం. సో హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ పాయింట్ ఆఫ్ టైం. లాస్ట్ ఇయర్ ఇక్కడ స్పెసిఫిక్గా అవసరం లేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ టైం, పాయింట్ గురించి మాట్లాడుతున్నాం అంతే. హీఈస్ ట్రయింగ్ వెరీ హార్డ్ టు ఫినిష్ హిస్ వర్క్ సిన్స్ మార్నింగ్. సిన్స్ మార్నింగ్, పొద్దున్న నుంచి. ఎప్పటి నుంచి? పొద్దున్న నుంచి. పాయింట్. ఓకే, సో దిస్ ఇస్ సిన్స్. సిన్స్ ఇలాంటి కండిషన్లో యూజ్ చేస్తాం, పాయింట్ ఆఫ్ టైంకి యూజ్ చేస్తాం. దెన్ వాట్ అబౌట్ ఫర్? ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇది పీరియడ్ ఆఫ్ టైంకి, ఎంతసేపు. ఇది ఎప్పటి నుంచి అనే దానికి సిన్స్ యూజ్ చేస్తాం, ఎంతసేపు అనే దానికి ఫర్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది బాగా కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో పాయింట్ ఆఫ్ టైం ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సో ఈ ఫర్ కూడా మీకు కంప్లీట్గా చదివిన తర్వాత మీకు సిన్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది. స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం, 1 day or 2 hours. ఓకే, 1 day or 2 hours. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఐ విల్ బీ ఇన్ యూఎస్ ఫర్ ద నెక్స్ట్ 2 weeks. సో నెక్స్ట్ 2 వారాలు నేను యూఎస్లో ఉంటాను. ఎన్ని వారాలు ఉంటావు? 2 weeks ఉంటాను. సో హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ టైం పీరియడ్. ఓకే, టైం పీరియడ్. హీ ఈస్ ట్రయింగ్ వెరీ హార్డ్ టు ఫినిష్ హిస్ వర్క్ ఫర్ ద లాస్ట్ 2 hours. ఎంతసేపటి నుంచి? లాస్ట్ 2 గంటల నుంచి అతను చాలా కష్టపడుతున్నాడు అతని వర్క్ ఫినిష్ చేయడానికి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఎగ్జాంపుల్ 2 సిమిలర్గా డిజైన్ చేశాను. సో దాట్ వీ కెన్ గెట్ ఎ గుడ్ క్లారిటీ ఆన్ ది యూజేజ్ ఆఫ్ సిన్స్ అండ్ ఫర్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. హీ ఈజ్ ట్రయింగ్ వెరీ హార్డ్ టు ఫినిష్ హిస్ వర్క్ సిన్స్ మార్నింగ్. పొద్దున్నుంచి అతను చాలా కష్టపడుతున్నాడు అతని వర్క్ ఫినిష్ చేయడానికి. ఓకే, పొద్దున్నుంచి అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి అతను బాగా కష్టపడుతున్నాడు అనమాట. ఎంతసేపు కష్టపడ్డాడు? లాస్ట్ 2 గంటల నుంచి కష్టపడ్డాడు. ఇది ఎప్పటి నుంచి, ఇది ఎంతసేపు, అప్పుడు ఇప్పుడు. సో సిన్స్ అండ్ ఫర్ ఆ కంటెక్స్లో యూజ్ చేయాలి మనం. సో హియర్ ఐమ్ హ్యావింగ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ కొన్ని సాల్వ్ చేసిన తర్వాత మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో ఫైండ్ ది ఎర్రర్స్, సిన్స్ ఆర్ ఫర్. ఎర్రర్స్ అనే విషయం పక్కకు పెట్టండి. ఇక్కడ ఏది బెస్ట్? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవి యాక్చువల్గా. సో ఇక్కడ సిన్స్ యూజ్ చేయాలా, ఫర్ యూజ్ చేయాలా? హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ ఆర్ ఫర్ 15 years. 2015. ఇక్కడ ఏమి ఇచ్చారు మనం? ఇక్కడ ఏమి ఇచ్చాడు? స్పెసిఫిక్గా టైం ఇచ్చాడు అనమాట. 2015 అని చెప్పి ఒక టైం ఇచ్చేసాడు. అంటే ఏమిచ్చాడు ఇక్కడ మనకి? పాయింట్ ఇచ్చాడు. ఒకవేళ ఇక్కడ 15 years అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఫర్ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ ఏమిచ్చాడు? పాయింట్ ఇచ్చాడు, పాయింట్ ఆఫ్ టైం ఇచ్చాడు, 2015 అని ఇచ్చాడు. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2015. ఓకే, హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ లాస్ట్ మండే. టైం ఇచ్చాడా? ఎప్పటి నుంచి అని చెప్పి ఇచ్చాడా? ఒక పాయింట్ ఏమైనా ఇచ్చాడా? లేదు, లాస్ట్ మండే నుంచి అని చెప్పని అంటున్నాడు. సో ఇలాగ మనకి లాస్ట్ మండే, లాస్ట్ నైట్ ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? సో దెన్ వీ విల్ యూస్ సిన్స్. సో షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ లాస్ట్ మండే. సిన్స్ లాస్ట్ మండే. ఓకే, నెక్స్ట్. They have been waiting for the bus dash 30 minutes. అగైన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఒక పాయింట్ ఆఫ్ టైం ఇచ్చాడు. ఓకే, ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చాడు. సో నాట్ జస్ట్ ద పాయింట్, పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చాడు. 30 minutes అని ఇచ్చాడు. సో 30 minutes వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఫర్. ఓకే, ఫర్. హీ హ్యాస్ నాట్ ఈటెన్ ఎనీథింగ్ డాష్ మార్నింగ్. సిన్స్ వస్తుందా, ఫర్ వస్తుందా? She has not eaten anything since morning. Since morning. Since ఎందుకు వచ్చింది ఇక్కడ?
హియర్ వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ మార్నింగ్ అన్నాం కదా, హియర్ వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ పాయింట్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం మాట్లాడట్లేదు, మనం పాయింట్ ఆఫ్ టైం మాట్లాడుతున్నాం. ఓకే, నెక్స్ట్ హీ హ్యాస్ వర్క్డ్ ఇన్ దట్ కంపెనీ 5 years. సిన్స్ 5 years ఫర్ 5 years. సో ఎన్నేళ్ళు అది? సో సిన్స్ 5 years వస్తుందా, ఫర్ 5 years వస్తుందా? అగైన్ లెట్ us గో బ్యాక్ అండ్ చెక్ ఇన్ దిస్ స్లైడ్. సిన్స్ 5 years వస్తుందా, ఫర్ 5 years వస్తుందా? సో వాట్ ఈస్ ది ఆన్సర్ హియర్? వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. 5 సంవత్సరాలు అని చెప్పి స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హీ హ్యాస్ వర్క్డ్ ఇన్ దాట్ కంపెనీ ఫర్ 5 years. ఓకే, నెక్స్ట్ ఐ హ్యావ్ స్టడీడ్ డాష్ 2 years. సో ఈ 6th, 7th, 8th, 9th అండ్ 10th. సో ఈ 5 వాటికి మీరు ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఓకే, సో ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ సిన్స్. She has been working here since. They have been waiting for the bus for. He has not eaten anything since. He has worked in that company for. సో అవి ప్రతి దానికి కూడా ఒక కండిషన్ ఉంది. పాయింట్ వచ్చినప్పుడు పాయింట్ ఆఫ్ పీరియడ్, పాయింట్ ఆఫ్ టైంకి పీరియడ్ ఆఫ్ టైంకి మధ్య క్లాసిఫికేషన్ చూసాం మనం. సో సిన్స్ ఎప్పుడు యూస్ చేయాలి, ఫర్ ఎప్పుడు యూస్ చేయాలని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. సో ఆ గ్రౌండ్స్లోనే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న వాటి ప్రకారమే ఈ 6, 7, 8, 9 and 10. సో వీటికి ఆన్సర్స్ కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. సో ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.